ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కమిట్మెంట్. మనం నిత్యం ఎన్నో పనులు చేయాలనుకుంటాం, కానీ సఫలం కాం. కారణం ఖచ్చితమైన కమిట్మెంట్ లేకపోవడం. అసలు దృఢ నిశ్చయం అంటే ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు లాంటి విషయాలు మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు క్రిష్ రాధాకృష్ణ గారు. నమస్తే సార్. హలో, నమస్తే అండి. అదేవిధంగా మనతో పాటు హైందవి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్ చెప్పండి, అసలు దృఢ నిశ్చయం అంటే ఏంటి? దృఢ నిశ్చయం అంటే కమిట్మెంట్. చెప్తారు కదా, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవడమే కమిట్మెంట్. ఒకసారి కమిట్ అయిన తర్వాత దెర్ ఈజ్ నో నెగోసియేషన్. అంటే దట్ ఈస్ ది రీజన్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఆల్ ది పీపుల్. అంటే వ్యక్తిత్వ వికాసంలో మీరు కనుక చూసుకున్నట్టయితే ది ఎసెన్స్ ఈజ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే నథింగ్ బట్ లివింగ్ యువర్ లైఫ్ యాజ్ యువర్ వర్డ్. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము, ఇచ్చిన మాట నాకు నేను నిలబెట్టుకోవడము, ఎదురుగా వాళ్ళకు నిలబెట్టుకోవడం. అది దట్ కమిట్మెంట్ అన్నది విచ్ ఈస్ గోయింగ్ టు ఫ్లెక్స్ యువర్ మసిల్. దాన్ని ఏమంటారు? కమిట్మెంట్ ఈజ్ ఎ డిక్లరేషన్ దట్ ఐ మేక్ ఫస్ట్ టు మై సెల్ఫ్ అండ్ దెన్ టు ది వరల్డ్. అంటే కమిట్మెంట్ అన్నది డిక్లరేషన్. డిక్లరేషన్ అనే పవర్ ఎవరికి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా క్రికెట్ ఆడుతున్నారు, ఏది ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోంది, ఎవ్రీబడి సేస్ సచిన్ టెండూల్కర్ అవుట్ అవుట్ అని ప్రేక్షకులు లక్షల మంది, కోట్ల మంది టెలివిజన్ చూసేవాళ్ళు అంటారు. కానీ ఒకే ఒక మనిషి పవర్ ఉన్నవాడు ఎవరు? ఎంపైర్. స్లోగా చేతుతాడు, ఈజ్ అవుట్, ఇజంట్ ఇట్? ఎందుకు? హూ హాజ్ ది పవర్? ప్రీస్ట్. ఇన్ ది సిమిలర్ వే మన జీవితం లోపల ఆ పవర్ ఎవరికి ఉందంటే, మన జీవితాన్ని శాసించే పవరు అది మనలోనే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ కమిట్మెంట్. ఎంత వ్యక్తిత్వ వికాసం నేర్చుకున్నా కూడా ఒకే ఒక క్వాలిటీ, ఆ కమిట్మెంట్ నేర్చుకున్నప్పుడు ఇక ఎవ్రీథింగ్ విల్ యాడప్. ప్రతిదీ అదొక, అంటే ఎట్లయితే గ్లూ, ఎట్లయితే దానికి పవర్ వస్తుందో, మీ లైఫ్కి పవర్ రావాలి అంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము, దట్ ఈస్ పవర్ ఆఫ్ కమిట్మెంట్ని అలవర్చుకోవడమే. పిల్లల్లో దృఢ నిశ్చయాన్ని పెంపొందించాలంటే పేరెంట్స్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలి అంటే, ప్రతి వాళ్ళకు కూడా ఒక హిస్టారికల్ బిహేవియర్ ఉంటుంది. అంటే హిస్టారికల్ బిహేవియర్ అంటే ఏంటి? నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉన్నాను, సో అదే కంటిన్యూ చేస్తాను. కొంతమంది వాళ్ళు ఇచ్చే మాట నిలబెట్టుకుంటారు, వాళ్ళంటే అమితమైన గౌరవం ఉంటుంది. దేర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ యొక్క మాటని నిలబెట్టుకోరు, వాళ్ళంటే గౌరవం ఉండదు. తల్లిదండ్రులైనా సరే, మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నప్పుడు మీరంటే గౌరవం ఏర్పడుతుంది. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనుక అయినట్టయితే దెన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ది పవర్. జీవితంలో కనుక చూసినట్టయితే ఎవరు విజయం సాధించినా, ఎవరు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకున్నా, వాళ్ళ జీవితంలో అమోఘమైన విజయాలు సాధించాలంటే వాళ్ళందరూ సాధించిన దానికి ఒకే ఒక కారణము ఏమిటి అంటే, వాళ్ళు తనకిచ్చిన మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చిన మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు. అదే వాళ్ళ యొక్క జీవితానికి సోపానాలు అయింది. అందుకోసమని చెప్పి తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు పిల్లల్ని అడగాలి ఏ సింపుల్ థింగ్. అంటే పొద్దున పూట నాన్న నువ్వు ఎన్నింటికి నిద్ర అంటే లేవదలుచుకున్నావురా? ఏ కమిట్మెంట్. అమ్మ నాకు లేదా ప్రతిరోజు మా సార్ చెప్పాడు, గంట సేపు కనుక నేను చదివినట్టయితే ఎర్లీ మార్నింగ్ నేను లేదా ఎన్నో, అంటే 365 గంటలు అంటే ఎన్ని రోజులు మీరు లెక్క కట్టండి, నాకు ఇంత మనకు లేదా టైం కలిసి వస్తుంది అని. 600 అయినా కూడా ఆ టైం లోపల నిద్ర లేవాలి అంటే లేవాలంతే. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా, కమిట్మెంట్ అన్నది చాలా లో ఉంటుంది. ఇట్స్ ఓన్లీ విషింగ్, నాట్ వాంటింగ్. మై విషింగ్ ఈజ్ పొద్దున పూట నిద్రలేస్తే బాగానే ఉంటుంది, రాత్రి 2 వరకు టీవీ చూసి మెల్లగా పడుకుంటారు. పొద్దున్న నిద్ర లేచి అలారం ఉంటుంది, అలారం మోగంగా అది మాత్రం తప్పకుండా మోగుతుంది కమిట్మెంట్ తోటి. దాని తలకాయ మీద ఒక్కటే టప్ అని చెప్పి ఆపేస్తారు. ఆపేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు పడుకుంటానమ్మా అని మళ్ళీ ముసుగు కొట్టి నిద్రపోయి మళ్ళీ అదే 7:30కి నిద్ర లేస్తారు. అబ్బా నేను పొద్దున్నే నిద్ర లేవలేకపోయాను అంటే ఏమైంది? మీ యొక్క మెంటల్ మసిల్స్ని మీరు వీక్ చేసుకున్నారు. మీరు పొద్దున పూట మీరు లేవాలనుకున్నారు, లేవలేకపోయారు. అందుకోసం తల్లిదండ్రులు ఏం చేయాలంటే దే హ్యావ్ టు సపోర్ట్. నాన్న 5ంటికి లేస్తావా, 5:30కి లేస్తావా, 6ంటికి లేస్తావా, 6:30కి లేస్తావా, బీ క్లియర్.
6:30కి లేస్తావా, దెర్ ఇస్ నో డిఫికల్టీ. ఆ 6:30కి 6:100 అయినా కూడా సపోర్ట్ సిస్టమ్ తోటి లేపాల్సిందే. మీరు కూడా ఒక దృఢ నిశ్చయం చేసుకోవాలి, నేను లేవాల్సిందే, ఒక గంట సేపు చదవాల్సిందే. దట్ ఈస్ కమిట్మెంట్. మీ హిస్టారికల్ బిహేవియర్ ఏదో ఇన్ని సంవత్సరాలు అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను కదా అని అశక్తులుగా ఉంటే యూ బికమ్ వీక్. ఓకే సార్, మనం ఒకదానికి కమిట్ అవుతాం, దృఢ నిశ్చయం సంకల్పం పెట్టుకుంటాం, కాకపోతే ఎన్నో అడ్డంకులు సిచ్యువేషన్స్ అనేవి బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఏ విధంగా నిలదొక్కుకోవాలి? ఏమంటారంటే సులభంబున ఏదియున్ సాధ్యపడదు లెమ్ము నరుడు నరుడౌట ఎంత దుష్కరమ్ము సుమ్ము. మనం కనుక బయాలజికల్గా సైకలాజికల్గా చూసినట్టయితే మనందరికి కూడా 100 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి మన బ్రెయిన్లో. ఎవ్వరికీ ఒకటి తక్కువ లేదు ఎక్కువ లేదు. మనందరికి కూడా భగవంతుడు అందరికీ సమానంగా అన్నీ ఇచ్చాడు ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. కానీ ఒకటే ఏమిటి అంటే మన లోపల మనం ఆ శక్తుల్ని వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. మనము ఒక మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోకపోయినప్పుడు ఒక న్యూరాన్ మన ఏదైతే బ్రెయిన్లో ఉందో అది ఫ్యూజ్ ఆఫ్ అయిపోతుంది. జస్ట్ లైక్ ఏదైనా ఒక నెగటివ్ పాజిటివ్ కలిసినప్పుడు ఒక ఫ్యూజ్ ఆఫ్ అయిపోతుంది, ఆ బల్బ్ ఎగిరిపోతుంది. ఆ ఫ్యూజ్ ఎగిరినప్పుడు చిన్న ఒక మెల్టింగ్ పాయింట్ అవుతుంది, రైట్? సేమ్ థింగ్, మీరు అనుకున్నది ఒకటి చేసింది ఒకటి, మీలో ఒక స్ట్రెస్ లెవెల్స్ అన్నది బిల్డప్ అవుతుంది, యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ కమింగ్ డౌన్. మన లోపల దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ పారాసింపథెటిక్ నర్వ్స్ అండ్ సింపాథెటిక్ నర్వ్స్. అంటే అనుకున్నది చేసేది ఎప్పుడైతే అనుకున్నది మనం చేసేది ఎప్పుడైతే మనం అనుసంధానం చేశామో దెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ యువర్ మసిల్. నా యొక్క రీసెర్చ్ ప్రకారము ఎవరైతే టాప్ లెవెల్ ఐఏఎస్ పీపుల్కి నేను ట్రైనింగ్ చేసినప్పుడు, ఐపీఎస్లకి టాప్ స్టూడెంట్స్కి చేసినప్పుడు వాళ్ళ సీక్రెట్ అడిగాను. వాళ్ళది ఒకటే ఒక మాట చెప్పారు, మేము అనుకున్నది అనుకున్నట్టు చేస్తామండి, దట్స్ ఇట్. దీపావళి అయినా దసరా అయినా ప్రతిరోజు గంట సేపు పొద్దునే లేచి చదువుకోవాలి అంటే వాళ్ళు చదువుకున్నారు, దట్స్ ఇట్. అది వాళ్ళ యొక్క అకుంఠిత దీక్షతో ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో అది వాళ్ళ హిస్టారికల్ బిహేవియర్ ఏంటి, నేను చెయ్యలేను అని అశక్తుడుగా కాకుండా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అనుకున్నది అనుకున్నట్టు చేయడమే కమిట్మెంట్. స్పిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు తిరిగి స్వాగతం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అనిరుద్ భరద్వాజ్, నేను హైందవి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. సార్ ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ఫస్ట్ నుంచి ఏ పని చేసినా కమిట్మెంట్తో చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ తను ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళాడు అండ్ అతనికి అది ఇష్టం లేదు. తనకి కమిట్మెంట్ ఏ పని చేసినా కమిట్మెంట్తో చేస్తాడు. ఇప్పుడు అతను దానిలో కంటిన్యూ అవ్వాలా లేదా సార్? ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా, నువ్వు ఇంజనీరే కావాలి, డాక్టరే కావాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ పెడతారు. పిల్లల యొక్క అభిరుచి ఎక్కడ ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, వాళ్ళ ప్యాషన్ ఏంటి, ఇంతకు ముందులాగా ఏదో ఒక 4-5 కాదు, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఏంటంటే మెడికల్ ల్యాబ్స్ ఉన్నాయి, దేర్ ఆర్ కంప్యూటర్ సైన్సెస్ ఉన్నాయి, ఇన్యూమరబుల్ ఫీల్డ్స్ ఆర్ అవైలబుల్. అయితే ప్రతి ఫీల్డ్ ఇంపార్టెంట్, ప్రతి ఫీల్డ్లో కూడా మీరు విజయాన్ని సాధించగలరు. కానీ మీరు ఏది చేసినా కూడా కష్టపడి చేయకుండా ఇష్టపడి చేసి ఒక కమిట్మెంట్, నాకు ఆ కష్టాన్ని కూడా మీరు కమిట్మెంట్ తీసుకున్నప్పుడు అది మీకు ఇష్టంగా మారుతుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఒకసారి జలియన్ వాలా బాగ్ ఇష్యూ అందరూ మాట్లాడుతున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ మాట్లాడుతున్నప్పుడు 1 మినిట్ అని లేచి లోపలికి వెళ్ళి తను పెంచుకునే మేకకి గడ్డి తినిపించి మళ్ళీ వచ్చారు. వీళ్ళందరూ చూసి ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే మీరు లేదా మీ మేకకి గడ్డి తినిపించి రావడం ముఖ్యమా అని. మహాత్మా గాంధీ గారు నవ్వి, నా దేశం యొక్క కమిట్మెంట్ నాకు ఎంత ముఖ్యమో నాకున్నటువంటి ఆ మేక పిల్లకి గడ్డి తినిపించడం కూడా నాకు అంతే కమిట్మెంట్, నాకు అది కూడా ఇంపార్టెంటే. ఆ చిన్న దాంట్లో కూడా కమిట్మెంట్ ఏదైతే తన జీవితంలో ఉందో అందుకోసం అని చెప్పి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఒక సామాన్య వ్యక్తి మహాత్మా గాంధీ కాగలిగాడు. దానికి కారణం కమిట్మెంట్. సార్ మరో స్టూడెంట్ కూడా ఉన్నారు డౌట్ అడగడానికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజ్ కిరణ్ సార్. నేను హైందవి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చినాను సార్, బీకామ్ సెకండ్ ఇయర్ సార్. సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్ కమిట్మెంట్ లేకుండా ఏ పని చేయలేని అంటున్నారు సార్.
ఒక కమిట్మెంట్ చేయలేని వాళ్ళు కూడా రీచ్ అవుతారు కదా సార్ దేర్ గోల్స్. నేను ఇంతవరకు కమిట్మెంట్ లేకుండా వాళ్ళ గోల్స్ రీచ్ అయిన మనిషిని ఈనాటి వరకు నేను చూడలేదు. ఇప్పుడు ఆర్నాల్డ్ స్క్వెజ్జర్ కానీ సల్మాన్ ఖాన్ కానీ ఎవరైనా మసిల్ కనుక డెవలప్ చేశారు, 6 ప్యాక్ చేశారు అంటే, షారూఖ్ ఖాన్ కానీ, వాళ్ళు ఎంతో కమిట్మెంట్ తోటి వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే కానీ 6 ప్యాక్ చేయలేకపోయారు. నేను ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ పీపుల్ని చూశాను, చూస్తే చాలా సాధారణమైన పిల్లగాళ్ళలాగా కనిపిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు రాత్రింబగళ్ళు పడ్డ శ్రమ, దట్ వాజ్ ది కమిట్మెంట్ టువర్డ్స్ దేర్ గోల్. నేను ఐఏఎస్ కావాలన్న తప్పన, ఐపీఎస్ కావాలన్న తప్పన, లేకపోతే నంబర్ 1 స్టూడెంట్ కావాలి, ఒక మెరిట్ లోపలికి రావాలని చెప్పి వాళ్ళు రాత్రింబగళ్ళు పడ్డ శ్రమకి ఫలితమే అది. యూ షుడ్ హ్యావ్ ఎ గోల్, దెన్ యూ షుడ్ వర్క్ విత్ కమిట్మెంట్, దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్. ఓకే సార్, మనం అన్ని వేళలా అనుకున్నట్టుగా ఖచ్చితంగా చేయలేం. కొన్ని టైంలో ఫెయిల్యూర్ కూడా వస్తుంది. అలాంటప్పుడు డిస్కరేజ్ అవ్వకుండా మనం ఏ విధంగా ఉండాలి? ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడమే జీవితం లోపల అంటే మీకు ఇచ్చే శక్తి. ఇప్పుడు ఎట్లయితే మనము జిమ్కి వెళ్తాము, జిమ్కి వెళ్ళి ప్రతిరోజు ఒక డంబుల్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒకటి డంబుల్స్ తీసుకొని ఇట్లా అంటే ఏమొస్తుందంటే యూ ఫ్లెక్స్ యువర్ మసిల్. సేమ్ థింగ్ టు ఫ్లెక్స్ ది మసిల్స్ ఆఫ్ కమిట్మెంట్. మీరు ఒకళ్ళకొక మాట ఇచ్చారు, ఏది కాలేజ్కి నాకు 9 o'clockకి నేను కాలేజ్లో ఉండాలి. చాలామంది 9:05 9:10 కొంతమంది గేట్ మూసిన తర్వాత సార్ లేట్ అయిందని చెప్పేసి ఉరుక్కుంటూ వస్తారు. సార్ ఎంసెట్ ఎగ్జామ్స్లో చూశాను నేను, వాళ్ళు ఏదో 5 నిమిషాలు లేట్ వస్తే వాళ్ళు లేదా దే హ్యావ్ నాట్ అలౌడ్ దెమ్ ఇన్సైడ్, దే లాస్ట్ 1 year. కారణం ఏమిటి అంటే టైం మేనేజ్మెంట్ మీద కమిట్మెంట్ లేకపోవడమే. ఒక తల్లి 9 నెలలు కనుక బిడ్డను మోస్తే అది ఆ తల్లికి నొప్పనిపించదు, కానీ ఆ బాబుని చూసినప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోతుంది. అదేవిధంగా మీరు జీవితంలో ఒక గోల్ పెట్టుకొని దానికి మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ ఇచ్చారో 600 నేను సాధించి తీరుతాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఉప్పొంగిపోతారు. అందుకోసం అని చెప్పి కమిట్మెంట్ ఈజ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ది వరల్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రమ్య. నేను హైందవి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను, బీకామ్ ఫస్ట్ ఇయర్ సార్. కమిట్మెంట్తో తీసుకునే డెసిషన్స్ని తొందరగా రీచ్ అవ్వాలి అంటే ఏమన్నా టిప్స్ ఉంటాయా సార్? సక్సెస్ ఫార్ములా కమిట్మెంట్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. కొంతమంది చెప్తారు, నేను చెప్పా కదా మెరిట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, 90% తీసుకోవడం ఏం కష్టం అనేస్తారు. కానీ అది నీటి మీద మూటలు అంటారు. అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అన్నమాట. నీటి మీద రాతలు ఎక్కడైనా ఉంటాయా? సేమ్ థింగ్ ఏంటంటే ఒక్కసారి మీరు కనుక మాట ఇచ్చినప్పుడు, మీరు దాన్ని అప్పుడు నిలబెట్టుకున్నప్పుడు, అప్పుడు మీ మీద ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. అన్నావులే లాస్ట్ టైం కన్నా కూడా నీకు ఈసారి ఇంకా పర్సంటేజ్ తక్కువ వచ్చింది, లేదమ్మా చూడు నెక్స్ట్ టైం నేను ఇంకా మంచిది తెచ్చుకుంటానంటావు, ఇక నీ మాట నమ్మినట్టే అంటారు. కానీ ఫ్రెండ్స్, మీరు కానీ జీవితంలో చూసినట్టయితే ధోని అంటే మొన్న వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆయన సీక్రెట్ ఏమిటి అంటే కెప్టెన్సీలో కాన్స్టెంట్గా మోటివేట్ చేసేవాడు. తన మాట ఏదైతే అంటాడో అది సాధిస్తాడు. ఆ కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ. ఐఎమ్ భావన ఠాకూర్, హైందవి డిగ్రీ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, బీకామ్. సో కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ విత్ ఎవ్రీ సక్సెస్ దేర్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆల్సో. ఇఫ్ అ కమిటెడ్ పర్సన్ is there, if he faces a failure, how can he overcome it? There are no failures, there are only feedbacks. Feedbacks ఏం చెప్తోంది అంటే, my effort was not enough to reach the goal, I may have to change my strategy, I may have to put some more efforts, and that is giving a feedback. ఏమిటి అంటే, ఇంకా నేను ఏ విధంగా ఒక కొత్త తరహాగా నేను శ్రమించి ఒక కొత్త తరహాగా నేను విజయాన్ని సాధించాలి అని. ఫెయిలియర్ ఎప్పుడైతే చెప్పాలా, ఓన్లీ వన్స్ యూ గివ్ అప్. సో ఆల్ ది టైమ్ బీ క్రియేటివ్ ఇన్ యువర్ అప్రోచ్ అండ్ హ్యావ్ ది కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ గోల్. సార్, దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు ఎంతోమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి డిస్కరేజ్మెంట్స్ని అధిగమించాలంటే మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి?
వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే, టు జస్ట్ స్పీక్ మై కమిట్మెంట్ ఈజ్ ఏ ప్లేసబో. ప్లేసబో అంటే ఒక టాబ్లెట్ వితౌట్ మెడిసిన్, దానికి ఏమైనా పవర్ ఉంటుందా? బట్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు దట్ ఈస్ లైక్ ఎ టాబ్లెట్. అప్పుడు ఏమవుతుందంటే అది నీటి మీద రాతలు కాదు, దెన్ ఇట్ బికమ్స్ రాతి మీద రాతలు. అది ఎప్పుడూ చెరిగిపోదు. మీరు ఒక్క మాట గనక మీకు మీరు ఇచ్చుకున్నా, ఎదురుంగ వాళ్ళకి ఇచ్చినా, మీరు నిలబెట్టుకుంటూ పోతున్నప్పుడు మీ మీద ప్రేమ, అభిమానము, గౌరవము అన్నింటికన్నా ముఖ్యమైనది మన సామర్థ్యం మీద మనకే ఒక అకుంఠిత విశ్వాసం ఏర్పడుతుంది. అందుకోసం అని చెప్పి ఏదైనా కోల్పోవచ్చు, కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఒక మనిషి దగ్గర అష్టలక్ష్ములు ఉన్నారట. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి. ఒక్కొక్కళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారట. అందరూ చెప్పాట సరే అమ్మా నీ ఇష్టమని. కానీ ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంటే మాత్రం కాళ్ళు పట్టుకున్నట్ట. అందరూ వదిలిపెట్టిపోయినా కూడా నాకు నష్టం లేదా, నువ్వు ఒక్కదాని మాత్రం నన్ను, అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను వదలొద్దు అని చెప్పి. అందుకోసం చెప్పి ధైర్యం కనుక పెరగాలి అంటే, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి అంటే, యూ షుడ్ లీవ్ యువర్ లైఫ్ యాజ్ యువర్ కమిట్మెంట్. మరో స్టూడెంట్ డౌట్ అడగడం కదా, డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు ప్రియాంక. ఐమ్ ఫ్రమ్ హైందవి కాలేజ్, Yeah. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఫస్ట్ ఇయర్ సార్. ఒక అబ్బాయి తన గోల్ కానీ తన అంబిషన్ ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు అనమాట. తన పేరెంట్స్ కోసం హీ హ్యావ్ టు చేంజ్ హిస్ గోల్. తన పేరెంట్స్ ఏదో కమిట్ అయ్యారనమాట, నా సన్ ఇలా అవ్వాలని. బట్ తిన గోల్ మాత్రం డిఫరెంట్ అనమాట. తిన ఇప్పుడు తన పేరెంట్స్ కోసం, తన పేరెంట్స్ ఏమో డిస్కరేజ్ చేస్తున్నారు యూ షుడెంట్ డూ అని. సో తన పేరెంట్స్ కోసం ఆ గోల్ని, అంబిషన్ని సాక్రిఫై చేయమంటారు. తన కమిట్మెంట్ని తన చేంజ్ చేయాలా తన పేరెంట్స్ కోసం. It need not be a boy, even for a girl also, right? So ఏంటంటే సాధ్యమైనంత వరకు యువర్ గోల్ షుడ్ బి ప్రాక్టికల్. మనము ఇది నేను సాధించగలను, దట్ ఐ హావ్ మై హార్ట్ ఓవర్ దాట్. యూ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు మీరు గనక మీ యొక్క పేరెంట్స్కి గనక మీరు ఒకసారి కన్విన్స్ చేయగలిగినట్టయితే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఏదో అందరూ చేస్తున్నారని కాదు, ఒక సోషల్ ప్రెస్టేజ్ కోసం అని కాదు, అంటే మనస వాచ కర్మణః, మీ మనస్సు దానికి లగ్నమయ్యి, ప్రపంచంలో ఎవరు మీ యొక్క గోల్ని విశ్వసించినా విశ్వసించకపోయినా, ఎవరు మీ మాట నమ్మినా నమ్మకపోయినా, ఎవ్వరు సాధ్యమా సుసాధ్యమా అని అనుకున్నా అనుకోకపోయినా, మీరొక్కళ్ళు గనక నేను సాధించగలను, నేను దీన్ని చేసి చూయిస్తాను అని మీ మనసులో గనక ఒక దృఢ నిశ్చయం, ఒక దృఢ సంకల్పం, అదే కమిట్మెంట్ గనక కింద వచ్చేస్తుంది. వన్స్ యు లవ్ యువర్ విజన్, అంటే మీ యొక్క విజన్ ఏదైతే ఉందో అది గనక సాధ్యపడాలి అంటే ఒక కమిట్మెంట్, ఒక దృఢ నిశ్చయం, ఒక దృఢ సంకల్పం, 6-100 ఇది నేను చేసి తీరుతాను అనే ఒక అకుంఠిత దీక్షతోటి ఎన్ని కష్టాలు నష్టాలు మీకు మధ్యలో వచ్చినా కూడా అవన్నీ కూడా నీటి మీద బుడగల్లాగా పక్కకి వెళ్ళిపోతాయి. సార్, చివరిగా సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం కమిట్మెంట్ డెవలప్ చేసుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్స్. మనమందరము ఒక నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలి. నాయకత్వ లక్షణం అంటే ఏమిటి అంటే, ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవడమే కాదు, నాతో ఉన్నటువంటి సహచరులందరితోటి కూడా వాళ్ళిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రోత్సహించి, సహకరించి, వాళ్ళకి కంప్లీట్ అండదండలు అందించి, వాళ్ళు సాధించాలనుకునే దానికి మనం దోహదపడి, ఎప్పుడైతే వాళ్ళ యొక్క నా కమిట్మెంటే కాదు ఎదురుగా వాళ్ళ కమిట్మెంట్ని కూడా నేను విజయవంతం చేసినప్పుడు, అప్పుడు యు ఆర్ బౌండ్ టు గ్రో ఇన్ ది లాడర్ ఆఫ్ సక్సెస్.
that is, creating a transformation from being an inner winner to an outer winner, from energy to synergy. Appudu with that one quality of commitment, success will be yours. థ్యాంక్ యూ సార్. దృఢ నిశ్చయాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చో చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు కూడా థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీరు సాధించాలనుకునే పనిలో శారీరకంగా మానసికంగా దృఢ నిశ్చలై ఉంటే విజయం మీ సొంతం అవుతుంది. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.